ఈ పథకాలన్నీ ఈ రాష్ట్రంలో అమలు జరగాలంటే కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి, రాహుల్ గాంధీ ప్రధాని కావాలి అన్నాడు. మరి నువ్వు వీడు ఎవరు కాకముందే హామీలు ఇచ్చినావు కదా. మేము వస్తున్నావు డిసెంబర్ 9 తారీఖు ఎల్బీ స్టేడియంలో సంతకం పెడతాం, ఫస్ట్ సంతకమే 2 లక్షల రుణమాఫీ, ఇంకోటి అని నీ నోటికి వచ్చినాయని చెప్పినావు కదా. మరి ఆ రోజు నాడు రాహుల్ గాంధీ ఈ దేశంలో ప్రధాని అయితే కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మాత్రమే అమలు చేస్తాను ఎందుకు చెప్పలేదు? నువ్వు అమలు చేయడానికి నీకు సాధ్యంగానే అమలు ఇచ్చినావు. బీఆర్ఎస్ పార్టీ మంచి పనులు చేసింది, బీఆర్ఎస్ పార్టీని ప్రజలలో బదనాం చేయాలి, బీఆర్ఎస్ పార్టీ చేసిన నిర్మాణపరమైనటువంటి అంశాల పట్ల ప్రజల్ని వ్యతిరేకత భావం పెంపొందించే విధంగా విష ప్రచారం చేయాలి. ఇవన్నీ నిర్వీర్యం చేస్తూనే టెలిఫోన్ ట్యాప్ పేరు మీద పార్టీని నిర్వీర్యం చేయాలి. ఇంకొక పెద్ద అంశం ఏంటంటే పెద్ద కుట్ర దాకా ఉంది. ఒరిజినల్గా రేవంత్ రెడ్డి ఆర్ఎస్ఎస్ భావజాలాలతో పునికి పుచ్చుకున్నాయన. మధ్యలో డమ్కి ఇండిపెండెంట్ గెలిచిండు, బీఆర్ఎస్లోకి వచ్చిండు, మళ్ళీ పోయిండు టీడీపీ నుంచి ప్రమోట్ అయ్యాడు బాగా.